హలో ఆల్, ఇవాల్టి వీడియోలో మనము పిల్లలు అంటే 1 to 3 years ఏజ్ ఉన్న పిల్లలు తరచు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారనమాట. వాళ్ళకి తెలీదు రీజన్ ఎందుకు ఏడుస్తారో, కింద పడి ఏడుస్తుంటారు. కొంతమంది పిల్లలు అయితే గుక్క పట్టేస్తారనమాట. ఇంకొంతమంది పిల్లలు ఏమంటే గిల్లడము గిచ్చడం వాళ్ళే సెల్ఫ్ హర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా చేస్తుంటారు, మొండిగా బిహేవ్ చేస్తారనమాట. ఏదైనా కావాలంటే ఇంక వాళ్ళకి ఆ సెకండ్ కావాల్సిందే, ఏమైనా చేయాలంటే చేయాల్సిందే. ఈ మొండి బిహేవియర్ వల్ల పేరెంట్స్కి ఒకలాంటి ఫ్రస్ట్రేషన్, ఏం చేయాలో అర్థం కాదు, ఇలా ఎన్ని రోజులు ఉంటారో అర్థం కాదు. ఇలా అర్థం కాని సిచ్యువేషన్లో మనం వాళ్ళ మీద కోపం చూపించేస్తుంటాం, కొడుతూ ఉంటాము, గట్టిగా అరుస్తాము. సో ఇవన్నీ ఎందుకు వస్తాయి అసలు? దీనిలో ఏమంటారు అంటే దీన్ని చైల్డ్ టాంట్రమ్స్ అంటారండి. ఇది 1 to 3 years ఉన్న పిల్లలో చాలా కామన్. సో దీనిని మనం ఎలా మేనేజ్ చేయాలి, దీని నుంచి బేబీస్ త్వరగా ఓవర్కమ్ అవ్వడానికి మనం ఎలా చేయాలి, ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఈ చైల్డ్ టాంట్రమ్లో అసలు ఎందుకు రాసుకో, మాట్లాడకూడదు సరేనా? సో ఫస్ట్ రీజన్ వచ్చేసి కమ్యూనికేషన్ ఇష్యూ అనమాట. అంటే వాళ్ళకి ఏం కావాలి, ఇప్పుడిప్పుడే 1 year or 2 year బేబీస్ కంప్లీట్గా మాట్లాడలేరు అనమాట. మనకి ఇది కావాలని ఎక్స్ప్రెస్ చేయలేరు, ఏదో 1 or 2 wordsని మాత్రమే అడగగలరు. కొంతమంది పిల్లలు అడుగుతారనమాట. బట్ జనరల్గా 1 or 2 wordsని మాత్రమే చెప్పగలిగినప్పుడు వాళ్ళకి పర్టికులర్గా ఇది కావాలి అని అడగలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి ఏడుస్తుంటారు అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి అటెన్షన్ కోసం. అంటే ఇప్పుడు మన పనులు ఏవో మాట్లాడకూడదు, మనం ఏదో మన పనులు చేసుకుంటూ ఉంటాము, ఇంటి పనిలో కుకింగ్ లేదా వర్కింగ్ ఏదో ఒకటి వర్క్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి అటెన్షన్ ఇవ్వకపోయినా కొంతమంది పిల్లలు ఏడుస్తారనమాట. సో గట్టిగా ఏడవడం వల్ల వచ్చి మనల్ని ఎత్తుకుంటారు కదా అనేసి అటెన్షన్ సీకింగ్ కోసం. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఎమోషనల్ రెగ్యులేషన్. వాళ్ళకి ఇంకా ఎమోషనలీ వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, కోపం రావడము, బాధ అనిపించినా, వాళ్ళకి ఏదైనా అప్సెట్గా అయినా, ఆకలి వేసినా, ఇలా వాళ్ళ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోలేకపోయినా కూడా వాళ్ళు గట్టిగా ఏడవడము, కింద పడి గుక్క పట్టేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ టాడ్లర్ స్టేజ్లో మేజర్గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ఇండిపెండెంట్గా అన్ని పనులు నేను చేసుకోగలను, నా ఫుడ్ నేను తినగలను, నేను స్నానం చేసుకోగలను, నేను పాలు తాగగలను, అంటే వాళ్ళలో నేను ఇండిపెండెంట్గా నేను ఉండగలను అనే ఒక బిహేవియర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో మనకేమవుతుంది, వాళ్ళకి చేసేకి ఇచ్చామనుకోండి, ఒక పనికి 10 పనులు అవుతాయి కదా, మళ్ళీ అది నేనే చేయాలి కదా అని చెప్పేసి మనం మదర్స్గా ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళకి ఇవ్వమన్నమాట. నేను తినిపిస్తా, తినేసేయి, నేను పాలు తాగిపిస్తా, నేను స్నానం చేపిస్తా. సో వాళ్ళని దేనికి వదలమన్నమాట చేయడానికి. అయ్యో అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది ముట్టకూడదు, ఇది టచ్ చేయకూడదు, ఇలా ప్రతిదానికి వాళ్ళకి అడ్డుపడుతుంటామో వాళ్ళకి ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇలా గట్టిగా ఏడుస్తారు, మొండిగా బిహేవ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంటల్ చేంజెస్. అంటే బేబీస్లో మనం చూసుకుంటే 3 monthsకి 6 monthsకి 9 monthsకి 12 monthsకి ఇలా గ్రోత్ స్పర్ట్ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ 3 monthsకి బేబీస్లో కొన్ని డెవలప్మెంటల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అలా 1 year తర్వాత కూడా బేబీస్లో డెవలప్మెంటల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అలా చేంజ్ అయ్యేటప్పుడు వాళ్ళకి కొద్దిగా ఫిజికలీ డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళకి కొద్దిగా చిరాగ్గా అనిపిస్తుంది, ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి స్టేజ్లో కూడా వాళ్ళు చాలా ఇరిటేటింగ్గా, కొద్దిగా క్రాంకీగా అవ్వడము, ఏడవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది జనరల్గా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుంది. 1 year ఉన్నప్పుడు దాన్ని ఒకరోజు కింద పడి ఏడ్చి ఫేస్ అంతా బ్లూయిష్గా అయిపోయి ఆల్మోస్ట్ ఒక 1 minute వరకు అన్కాన్షియస్ అయిపోయింది. ఇట్లా కళ్ళు తేలేసి ఏడ్చేసింది అనమాట, బ్లూగా అయిపోయింది. భయపడేసి ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో డాక్టర్ చెప్పింది ఏమి అంటే దీన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటారనమాట. సో ఇది జనరల్గా బేబీస్లో వస్తూనే ఉంటుంది. కొంతమంది 1 year దాటిన పిల్లల్లో ఇది అబ్జర్వ్ చేయొచ్చు, మొండిగా ఏడుస్తుంటారు ఏదైనా ఒకటి కావాలి అన్నప్పుడు. ఇలాంటి టైంలో వాళ్ళ ఊపిరి బిగబట్టుకుంటారు. సో గుక్క పట్టి నెక్స్ట్ లెవెల్ ఊపిరి బిగబట్టుకుంటారు. దీనివల్ల ఇది చాలా రిస్కీనే ఇది. సో వాళ్ళని అంతవరకు పోనివ్వకండి. దీనికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ చెప్పారు. పిల్లలు ఇంకా గుక్క పడుతున్నారు అన్నప్పుడే వాళ్ళని గిల్లడం, వాళ్ళ చేతుల మీద కానీ లేకపోతే ట్యాప్ చేయడం, గిల్లడం చేయొచ్చు. లేకపోతే ఫేస్ మీద బ్లో చేయొచ్చు, మన నోటితో వాళ్ళ ఫేస్ మీద ఇలా బ్లో చేయడం ద్వారా కూడా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకే తెలియకోకుండా వాళ్ళ కంట్రోల్ చేయలేని కండిషన్లో ఏడుస్తూ ఉంటారు. మనం అలా గిల్లడమో లేదంటే ఊదడం ద్వారానో వాళ్ళు కాన్షియస్గా వస్తారనమాట. సో ఏడుపు ఆపేస్తారు. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమంటే ఐరన్ డెఫిషియన్సీ అంట. సో బేబీస్లో ఐరన్ డెఫిషియెంట్ అయినా కూడా ఇలా బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటే గుక్క ఎక్కువగా పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయంట. మా డాక్టర్ చెప్పింది ఇది. ఎందుకు అసలు నేను అడిగాను అనమాట. అంటే ధన్వికి నేను అన్ని సప్లిమెంట్స్ కరెక్ట్గానే ఇస్తున్నాను, ఫుడ్లో కూడా ఐరన్ లెవెల్స్ ఉండేలాగే చూసిస్తున్నాను, ఎలా తనకు ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే మెయిన్ అక్కడ కాజ్ ఏమి, రూట్ కాజ్ అంటే మిల్క్. తనకి 1.5 year వచ్చేంత వరకు కూడా కౌ ఆర్ బఫెలో మిల్క్ ఇవ్వలేదు, ఓన్లీ తను బ్రెస్ట్ మిల్క్లోనే ఉన్నిందనమాట. అది కూడా ఎలా అంటే ఎవ్రీ 2 hours బేబీస్లో ఉన్నప్పుడు ఎలా ఎవ్రీ 2 hours ఫీడింగ్ ఉంటుందో తను అంత అడిక్ట్ అయిపోయింది అనమాట. సో డాక్టర్ చెప్పింది తను
మిల్క్ అనేది ఇంపార్టెంటే, బట్ ఎంత క్వాంటిటీ ఇస్తున్నామని చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ దో మనం వాళ్ళకి ఐరన్ సప్లిమెంట్స్, ఐరన్ న్యూట్రియంట్స్ మనం ఇచ్చినా కూడా మిల్క్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఐరన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. బాడీ ఐరన్ని ఇంటేక్ తీసుకోలేదన్నమాట కాల్షియం ఎక్కువ అవ్వడం వల్ల. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా పాలు ఇవ్వడం తగ్గించేసేయాలి, లేదా కంప్లీట్గా మాన్పించినా కూడా మంచిదే. బికాజ్ ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందనుకో పిల్లలు అనీమియా ఇలాంటి వేరే వేరే రీజన్స్, వేరే వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నారు. అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్ వస్తుందని నాకు ఆ రోజు వరకు తెలియదు. అది షాకింగ్ అనిపించింది. దాని తర్వాత కొన్ని ఐరన్ సప్లిమెంట్స్ తీసుకొని వర్కౌట్ చేయడం ద్వారా కొన్ని నెలలకి మళ్ళీ తను నార్మల్ అయిపోయింది. సో ఇది మేజర్గా ఇది ఇలా బ్రెస్ట్ ఫీడింగ్ ఒకటే కాదండి, బాటిల్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సరే రాసుకో. బాటిల్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళలో ప్రాబ్లం ఏమవుతుందంటే పర్ డేకి ఇంత లిమిట్ అనే ఉంటుందన్నమాట. బేబీస్ లా కాదు, 1 year దాటిన తర్వాత యాక్చువల్ ఇంటెక్ తగ్గుతూ రావాలన్నమాట. 500 ml 750 ml ఇలా వాళ్ళ బేబీ ఏజ్ని బట్టి మారుతుంటుంది. కానీ ఈ బాటిల్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీస్కి రోజంతా నోట్లో ఆ డబ్బా వాళ్ళ బాడీ పార్ట్స్తో పాటు అదొక పార్ట్ లా తయారైపోతుంది. పోనీలే మనం మదర్స్కి మనకు తెలిసి ఉంటుంది కదా వాళ్ళకి ఎంత ఇవ్వాలో అని చెప్పేసి దానికి తగినట్టుగా రోజులో కొద్దిగా వేసిస్తున్నాం అనుకోండి. ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో ఉంటారు కదా, ఏంటి ఎప్పుడు పిసినారు దానిలాగా మరీ అంత తక్కువ వేస్తావు, డబ్బా ఫుల్ వేసేయాలి అంటారు. అలా ఒకసారికి డబ్బా ఫుల్ చేసిస్తుంటే ఫుల్ డేలో బేబీ ఎంత మిల్క్ ఇంటేక్ తీసుకుంటారు కదా, ఆలోచించాలి మనం కూడా. ఊరికి ఏదో పిల్లలు పాలు తాగితే మంచిది కదా అని చెప్పేసి గుడ్డిగా పొద్దు నుంచి రాత్రి వరకు పాలు ఇవ్వడం కూడా చాలా చాలా తప్పు. బేబీ ఏజ్కి ఎంత ఇవ్వాలో అంతే కరెక్ట్గా చూసుకొని, బేబీని చూసుకునే వాళ్ళు మదరో ఫాదరో లేదా ఎవరైనా గార్డియన్ ఎవరైనా సరే బేబీని చూసుకునే వాళ్ళకి ఇంత ఇంటేక్ మాత్రం ఎంత ఇవ్వాలో క్వాంటిటీ అంతే ఇవ్వండి, లేకపోయినా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు అని తల చెడుపుకోకండి. మన బేబీ యొక్క ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అనేది మనం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ బిహేవియర్. అంటే పేరెంట్స్ ఇప్పుడు తరచు ఇంట్లో ఏదో ఒక ఇష్యూ గొడవ పడుతూనే ఉన్నారనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళతో కొట్లాట్లు అవుతూ ఉంటాయి, లేదా హస్బెండ్ అండ్ వైఫే పిల్లల ముందర కొట్లాడుతుంటే బేబీ వాళ్ళని చూస్తున్నప్పుడు అనుకుంటారు చిన్న బేబీ కదా అర్థం కాదు అని చెప్పేసి, బట్ వాళ్ళు మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతారు అనమాట. మీరే అబ్జర్వ్ చేయండి, బోత్ పేరెంట్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా పీస్ఫుల్గా ఉండి బేబీతో ప్లెజెంట్గా బిహేవ్ చేయండి. ఆ బేబీలో క్రాంకీనెస్ అనేది ఉండదు, అలా మొండితనం అనేది ఉండదు. ఒకవేళ ఎప్పుడు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ ఇంట్లో బేబీ ఎప్పుడు మొండిగానే బిహేవ్ చేస్తుంది, ఒకలాగా క్రాంకీగా ఆడడం, ఏడవడము, గుక్క పట్టి మొండిగా ఇది కావాలంటే అది కావాలి, దానికోసం ఇంతకైనా ఏడుస్తారు, ఇంతకైనా తెగిస్తారు. ఆ రేంజ్కి పిల్లలు తయారైపోతారు. దీనివల్ల ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ఆ టైంలో ఒక 2-3 years పేరెంట్స్కి డిఫికల్టీగా ఉండొచ్చు, కాకపోతే పెద్దయ్యాక వాళ్ళకి దానివల్ల ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ వల్ల సొసైటీకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఓవరాల్గా ఈ నెక్స్ట్ జనరేషన్ స్పాయిల్ అయిపోతుంది అనమాట. మనం ఇలా మన ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ని మనం కంట్రోల్ చేయలేకపోతే. అనదర్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి ఎక్సెసివ్ స్క్రీన్ టైం అనమాట. అంటే అబోవ్ పిల్లలకి ఏమంటే ఒక 15 minutes వరకు కూడా స్క్రీన్ టైం ఇవ్వచ్చు, తప్పులేదు అంటారు. కాకపోతే 1 year నుంచి ఉన్న 1 year పిల్లలకి కూడా కొంతమంది 2 గంటలు 3 గంటలు స్క్రీన్ టైం టీవీ ఆన్లో పెట్టేసి వదిలేస్తుంటారు, లేదా మొబైల్ ఇచ్చి వదిలేస్తుంటారు. వీళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళల్లో ఏ టైంకి ఎలాంటి డెవలప్మెంట్ జరగాలో అలాంటి డెవలప్మెంట్స్ జరగవు. అండ్ వాళ్ళకి ఏమంటే కొద్దిగా టీవీ ఆఫ్ చేసిన దాని నుంచి డిస్ట్రాక్ట్ చేసినా కూడా వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు అనమాట. వాళ్ళకు ఫుడ్ తినిపించాలన్నా టీవీ ఉంటేనే తింటారు, అలాంటి కండిషన్స్కి వచ్చేస్తారు పిల్లలు. ఇలాంటి పిల్లల్లో కొంచెం అలా ఇలా జరిగినా కూడా చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు, టీవీ ఆన్ చేయలేదని చెప్పేసి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. బేబీ షార్క్ ఓకే రాసుకో. సో ఇది కూడా మెయిన్ రీజన్ స్క్రీన్ టైం. వీలైనంత వరకు కూడా స్క్రీన్ టైం అవాయిడ్ చేయండి. 2 years తర్వాత చూపించాలని రూల్ ఏం లేదు. సో వేరే యాక్టివిటీస్తో ఎంగేజ్ చేయండి. సో ఇవి పిల్లలు ఇలా ఈ టాడ్లర్ టాంట్రమ్స్కి గల రీజన్స్ అయితే ఇవి. సో ఇలా బేబీస్ ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం పేరెంట్స్గా ఎలా దీన్ని మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయడం ద్వారా జనరల్గానే ఈ టాడ్లర్ టాంట్రమ్స్ కానీ లేకపోతే ఈ బిహేవియర్ అనేది 1 week to 10 days స్పాన్ అయితే ఉంటుంది. అంటే ఒకసారి ఆ పిల్లలు ఆ బిహేవియర్ స్టార్ట్ అయిందనుకోండి, కొంతమంది పిల్లలు 1 week వరకు ఈ బిహేవియర్ని అబ్జర్వ్ చేయొచ్చు, కొంతమంది పిల్లలు 10 రోజులు ఇలా ఉంటుందన్నమాట ఈ బిహేవియర్ని. ఒకవేళ మనము దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే 2 to 3 days లోపలే పిల్లలు నార్మల్ అయిపోతారు, వాళ్ళు యాజ్ యూజువల్గా ఉంటారనమాట. మంకీ దీంట్లో రాయదు, దీంట్లో రాయమ్మా ప్లీజ్, ఇక్కడ రాసుకో. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళు పిల్లలు అలా ఏడుస్తున్నారు, గట్టిగా ఏడుస్తున్నారు అంటే మనం పేరెంట్గా ఫస్ట్ కామ్ అయిపోవాలి. 1 or 2 డీప్ బ్రీత్స్ తీసుకోండి ఫస్ట్ పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళు అలా ఏడుస్తున్నారు అనేసి మనం ఫ్రస్ట్రేట్ అయిపోయామనుకోండి, వాళ్ళ మీద అరవడమో తిట్టడమో కొట్టడమో చేస్తే సిచ్యువేషన్ వర్స్ట్ అవుతుందే కానీ ఎలాంటి మార్పు అయితే ఉండదన్నమాట దాంట్లో.
ఎందుకంటే ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్న బేబీకి మనం ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల దానికి ఇంకా యాడ్ ఆన్ చేసినట్టు అవుతుంది అనమాట. అమ్మాయి ఇదే దొరికిందే ఛాన్స్, నేను ఇంకా ఎక్కువ ఏడవచ్చు, ఇంకా మొండిగా ఉండొచ్చు, సో దట్ నాకు త్వరకే కావాలనుకుంది ఈజీగా దొరుకుతుంది అన్నట్టుగా బిహేవియర్ కంప్లీట్గానే డిఫరెంట్గా పోతుంది. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది మనం కామ్గా ఉండాలి. దీనికి ఒక 1 or 2 డీప్ బ్రీత్ తీసుకొని నెక్స్ట్ చేయాల్సింది వచ్చేసి బేబీ దగ్గరికి వెళ్ళి, బేబీ ఇప్పుడు కింద కూర్చొని ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళ లెవెల్కి మనం కూర్చొని ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వాలన్నమాట. బేబీకి ఫస్ట్ ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి, వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు వాళ్ళకి ఏం కావాలి అని చెప్పేసి. మనకు తెలుసు, యాజ్ అ పేరెంట్గా మనకు తెలిసి ఉంటుంది వాళ్ళకి ఏం కావాల్సి ఉంటుంది, ఈ టైంలో వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగండి. నీకు ఇది కావాలా, నీకు ఇప్పుడు ఈ టైం ఫ్రూట్ కావాలా, యాక్టివిటీ ఏమైనా చేపియాలా, నిన్ను బయటికి పిలుచుకెళ్ళాలా, నీకేం కావాలి, ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగండి. మీకేం అవ్వాలనిపిస్తుందో. లక్కీలీ బేబీకి ఏమైనా అందులో ఒకటి అయ్యిండొచ్చేమో చూస్ చేసుకుంటారు హ్యాపీగా, ఇంకా అక్కడితో అది ఆగిపోతుంది కదా, ప్రొలాంగ్ అయితే అవ్వదు. సో అలా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అయితే ట్రై చేయండి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బేబీ పర్టికులర్గా వాళ్ళే చెప్తారనుకోండి, కొద్దిగా మాట్లాడే పిల్లలు అయితే నాకు ఇది కావాలి అని చెప్తారు. ఓకే, అది మంచిది, ఇవ్వచ్చు, బేబీకి అనిపిస్తే హ్యాపీ ఇచ్చేయండి. లేదు వాళ్ళు అడిగేది మంచిది కాదు, ఏదో టీవీ అడుగుతున్నారు, లేదంటే ఏదో ఐస్ క్రీమ్, చాక్లెట్ ఇలాంటి ఏవో జంక్ ఫుడ్ అడుగుతున్నారు అనుకోండి, ఇవ్వకండి. ఇప్పుడు పిల్లలు ఏదో ఏడుస్తున్నారు కదా అని చెప్పేసి మనం ఒకసారి అలా ఆఫర్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళకన్నా కిలాడీలు ఇంకొకరు లేరు. దాన్నే పట్టుకొని వాళ్ళకి ప్రతిసారి అవసరం వచ్చిన ప్రతిసారి అలాగే మొండికి బిహేవ్ చేస్తారు. అది అక్కడితో ఆగదు, ఇంకా 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 వర్స్ట్గా అయిపోతుంది. సో సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అయిపోతుంది. కాబట్టి అది బ్యాడ్ అనుకోండి, అక్కడితో ఇవ్వకండి. కాసేపు ఏడ్చినా పర్లేదు. ఒక ప్రాక్టికల్ థింగ్ చెప్తాను, పిల్లలు ఎప్పుడే కానీ ఏడుస్తున్నారు అంటే సర్టన్ లిమిట్ ఆర్ బౌండరీ అనేది కంపల్సరీ ఉండనే ఉంటుంది అనమాట. వాళ్ళ ఒక లిమిట్ వరకు మాత్రమే ఏడవగలరు, దాన్ని దాటి వాళ్ళు ఏడవలేరు. వాళ్ళే కామ్ అయిపోయి వచ్చి నెక్స్ట్ మనం ఏం చెప్తే అది వింటారనమాట. ఇది ప్రాక్టికల్గా ధన్వి విషయంలో కూడా నేను చేశాను. ఆ టైంలో నాకు మా ఆయనకి గొడవ కూడా అయ్యింది. అంత మొండిగా ఎలా బిహేవ్ చేస్తావు, తను ఏడుస్తుంటే అలాగే వదిలేసావే నువ్వు అనేసి. ఇంకో నెక్స్ట్ 5 minutesలో తనే వచ్చి కామ్ అయ్యి వచ్చి ఓకే అమ్మ నాకు అదే ఇవ్వు అనింది. సో అలా మనం వదలాలన్నమాట. కాసేపు మనం పేరెంట్స్గా కొద్దిగా కొన్ని నిమిషాల పాటు మనం స్ట్రాంగ్గా ఉండగలిగితే బేబీలో ఎన్నో చేంజెస్ని మనం పాజిటివ్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఆ 5 నిమిషాల్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలాగంటే మనల్ని చితకబాదింటారు. వాళ్ళు పేరెంట్స్గా ఉన్నప్పుడు మనం ఏమైనా అడిగినప్పుడు లేదంటే ఇలా బిహేవ్ చేసినప్పుడు మనల్ని ఉన్నగా కొట్టింటారు. కానీ వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ అయ్యేసరికి సిచ్యువేషన్ ఎలా అంటే వాళ్ళ మీద చెయ్యి వేయకూడదు, వాళ్ళ మీద కనీసం వాళ్ళు అడగగానే అడగకుండా ముందే కూడా ఆఫర్ ఇచ్చేస్తుండాలి. వాళ్ళకి అతి గారాభం, ఓవర్ ప్యాంపరింగ్ కూడా వాళ్ళ మొండితనానికి కారణం అవుతుంది. ఇలా దీన్ని అసలు ఎంటర్టైన్ చెయ్యకండి. ఫస్ట్ మీరు అలాగని పిల్లల ముందరే పెద్దవాళ్ళని తిట్టకండి. బికాస్ మనకు ఇప్పుడు మనం వీళ్ళకి పేరెంట్స్ ఎలాగో మనకు వాళ్ళు పేరెంట్సే కదా, సో వాళ్ళకి మనం అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. పిల్లలు ఎదురుగా మాత్రం మనం గొడవ పడ్డం, పెద్దవాళ్ళని తిట్టడం ఇలాంటివి చెయ్యకండి. వాళ్ళు అదే అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అది 1 year కానీ 6 months, 1 year, 2 years ఏ బేబీ ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళు దాన్ని గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. సో పెద్దవాళ్ళకి, ఇంట్లో పెద్దవాళ్ళకి పిల్లలు పడుకున్నప్పుడు ఆ టైంలో అర్థమయ్యేలా చెప్పండి, ఇది సిచ్యువేషన్, సో ఇలా దీన్ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం, ప్లీజ్ మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి అనేసి వాళ్ళని కూర్చోబెట్టి సమాధానంగా చెప్పండి. సో అన్నెసెసరీ ఆఫర్స్ అయితే ఇవ్వకండి. దాని బదులు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్కి వాళ్ళు ఏదైనా ఒక చాక్లెట్ లాంటిది అడిగారు అనుకోండి, వాళ్ళకి చెప్పండి, చాక్లెట్ అయితే ఇది ఒక్కటే, కానీ నీకు చాక్లెట్ వద్దనుకుంటే ఫ్రూట్స్లో 2 to 3 types ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో హెల్దీ ఆప్షన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే మీకు. సో ఇలా హెల్దీ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. ఎప్పుడే కానీ బ్యాడ్కి ఒకటి ఓన్లీ 1 వేనే ఉంటుంది, గుడ్ థింగ్కి చాలా మల్టిపుల్ వేస్ ఉంటాయి అనేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే బేబీస్ కదా అర్థం అవ్వదు, వాళ్ళకి 5 years వచ్చాక చెప్తాంలే, 6-10 years వచ్చాక చెప్దాం అంటే ఇట్స్ టూ లేట్ అండి. ఎప్పుడే కానీ పిల్లలకి వాళ్ళకి 1 year, 2 year ఈ చిన్నప్పటి నుంచే మనం మంచి విషయాలు నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా అలాగే పెరుగుతారు, చాలా మంచి ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అయితే ఉంటారు. ఒక సర్ప్రైజింగ్ థింగ్ చెప్తాం, మొన్న లాస్ట్ వీక్ జరిగింది. మేము బయటికి వెళ్ళినప్పుడు మా ఫార్ రిలేటివ్ ఒక ఆయన కనిపించి దానికి చాక్లెట్ తీసుకొచ్చారనమాట, డైరీ మిల్క్ పెద్ద చాక్లెట్. తను తీసుకోమ్మా అంటే ఒకటే చెప్పింది, నో అంకుల్ ఇది గబ్బు తినకూడదు, కాఫ్ వస్తుంది. బికాస్ తనకు మొన్న కాఫ్ వచ్చినప్పుడు చెప్పామన్నమాట, కాఫ్ వచ్చినప్పుడు ఏమేమి ఐటమ్స్ తినకూడదు, అందులో చాక్లెట్ని కూడా ఇంక్లూడ్ చేశాను. సో అలా చేయడం వల్ల నేను జస్ట్ తనకు 1 or 2 times చెప్పింటాను, బట్ నాకే షాకింగ్గా అనిపించింది తను అలా చెప్పేసరికి. ఆయన అన్నారు, మేము మీ వీడియోస్ చూస్తాము కానీ మేము చూసిన వీడియో కన్నా నువ్వు చాలా మెచ్యూర్డ్గా ఉన్నావు పాప, సూపర్ అని చెప్పేసి ఆయన చాక్లెట్ ఇవ్వలేదన్నమాట పాపకి. సో అలా మంచిది చెడుది అలా వాళ్ళకి చెప్పేయాలన్నమాట. అడిగారు కదా అని చెప్పేసి ఊరికనే వాళ్ళకి అలా ఇచ్చేయకూడదు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళకి అడగకుండానే అన్నీ మనం ఇచ్చేస్తున్నాం అనుకోండి, అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ స్టేజ్లో వాళ్ళకి టాయ్స్ కదా, ఇప్పుడు టాయ్స్ ఇంట్లో ఒక టాయ్ ఉందనుకోండి, మల్టిపుల్ టాయ్స్
ఎవ్రీ వీక్లీ 10 days ఒకటి అలా కొత్తవి తెచ్చిచ్చామనుకోండి, వాళ్ళ ఉన్న టాయ్స్ని ఎఫెక్టివ్గా యూస్ చేసుకోరు అండ్ దాని వాల్యూ కూడా వాళ్ళకి తెలియదు, ఈజీగా బోర్ కొట్టేస్తుంది అనమాట ఏ టాయ్ అయినా ఏదైనా సరే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇచ్చే ప్రతిదీ కూడా వాళ్ళకి ఒక సర్ప్రైజింగ్గా ఇవ్వాలి, అంటే దాని వాల్యూ తెలిసేలాగా వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అండ్ దాన్ని వాళ్ళు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకునే విధంగా దాని గురించి మనము చెప్పాలన్నమాట. దాని గురించి ఇప్పుడు ఊరిని ఏవో టాయ్స్ చాలా వస్తుంటాయి, కొనేయకూడదు అనమాట. వాళ్ళకి యూజ్ అవుతుందా, అది ఒక టాయ్ కొన్నాం అనుకోండి దాన్ని మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోగలగాలి, దాంట్లో మల్టిపుల్ థింగ్స్ బేబీ తెలుసుకోగలిగి ఉండాలి అండ్ ఈజీగా బోర్ కొట్టకూడదు అనమాట బేబీకి. అలా టాయ్స్ బోర్ కొట్టుకోకుండా ఉండడానికి నేనేం చేస్తానో ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేశాను కదా, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తే ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. సో ప్రతిదీ కూడా వాళ్ళకు విలువ తెలియాలన్నమాట. వాళ్ళకి అడగకుండానే చాలా వరకు వస్తున్నాయి అనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళకు మనీ వాల్యూ తెలిసలేదు అండ్ పేరెంట్స్ వాల్యూ కూడా తెలియదు అనమాట, ఈజీగా జడ్జ్ చేసేస్తారు. పెద్దవాళ్ళు చెప్తుంటారు చూడండి, గ్రాండ్ పేరెంట్స్ ఏడవనివ్వద్దండి, వాళ్ళని ఇచ్చేయండి అని చెప్పేసి. మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మనకి ఇవ్వడానికి వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళకి తెలుసు. సో చిన్న ఐటమ్ ఇప్పుడు ఏదో 100 rupees ఐటమ్ అయితే పర్లేదు పోవచ్చు, కొద్ది పెద్దగా అది 1 lakh 10 lakhs ఇలా మన అఫోర్డ్ చేయలేనంత రేంజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం నో చెప్పలేము, అలాగని చెప్పేసి దాన్ని ఆ బర్డెన్ని తీసుకోలేము. ఎలా ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే బ్యాడ్ పేరెంట్గా మిగిలిపోతాము. సో అలా ఎంతోమంది, ఎందుకు నా ఫ్రెండ్స్లోనే చాలామంది మా నాన్న ఇంతే పిసినారి, మా నాన్న ఇస్తానన్న మా అమ్మ ఇవ్వనివ్వదు, సో ఇలా మా పేరెంట్స్ మంచోళ్ళే కాదు, నాకు అసలు ఏమీ చేయరు, ఇలా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఒక టైంలో ఫీల్ అయ్యి ఉండొచ్చేమో, ఇలా దీనికి బ్యాడ్ పేరెంటింగ్ అని ఒక పేరు పెట్టేయకూడదు కదా, ఎవరి కష్టాలు వాళ్ళవి. సో చిన్నప్పటి నుంచే మనము ఫినాన్షియల్లీ మనం అఫోర్డ్ చేయగలమా లేదా, పిల్లలకి ఇప్పుడు చిన్నవే కదా అని చెప్పేసి వాళ్ళు అడగకుండానే గ్రాంటెడ్గా ఇచ్చేస్తుంటే దాని విలువ తెలుసుకోలేరు, మనం అగైన్ ఫ్యూచర్లో బ్యాడ్ పేరెంట్గా మిగిలిపోతాం. అలాంటి ఛాన్స్ అయితే తీసుకోకండి. ఏదైనా సరే వాల్యూ తెలిసేలాగా పిల్లలకి ఇప్పటి నుంచే గుడ్ వాల్యూస్ని నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ అండ్ బౌండరీస్ అనేవి కంపల్సరీ సెట్ చేయాలన్నమాట పిల్లలకి. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు సరే ఏడుస్తుంటారు, నేను ఆల్రెడీ చెప్పాను చూడండి, వాళ్ళు ఏడ్చేదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో అక్కడ వదిలేస్తే వాళ్ళు నార్మల్ అయిపోతారు. అలా కాకోకుండా వాళ్ళు ఏడ్చిన ప్రతిసారి ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళకంటూ ఒక లిమిట్ ఉండదు, బౌండరీ ఉండదు. ఇప్పుడు ఆడుకోనే కనుకోండి, సరే ఆడుకోవడానికి 1 hour వెళ్ళిరా, వాళ్ళు 1 hour లోపల మళ్ళీ పిలుచుకొచ్చేకి వెళ్ళినప్పుడు మొండిగా బిహేవ్ చేస్తారు, లేదు నేను ఇంకా ఆడుకోవాలి ఇంకా లేదని చెప్పేసి. ఆ టైంలో ఫస్ట్ మనం వాళ్ళని కామ్ డౌన్ చేసి హగ్ చేసుకొని వాళ్ళు సమాధానం అయిన తర్వాత చెప్పాలన్నమాట. సో ఇది ఒక టైం, ఈ టైం వరకు ఆడుకుంటేనే నీకు గుడ్, అలాగే నీకు మిగతా డే మొత్తంలో వేరే యాక్టివిటీస్ చేయగలుగుతావు, ఒకటే నువ్వు చేయకూడదు. సేమ్ థింగ్ ఎప్పుడు కూడా మనం టీవీలో స్క్రీన్ టైం పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా ఒక లిమిట్ అనేది సెట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడు తెలుస్తుంది ఏది రైట్ ఏది రాంగ్, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే కొన్ని లిమిట్స్ అండ్ బౌండరీస్ అయితే మెయింటైన్ చేయాలి పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కోపింగ్ స్కిల్స్ అనమాట. అంటే పిల్లలకి వాళ్ళు ఇంకా కమ్యూనికేషన్ స్ట్రాంగ్ కాకముందు నుంచే కూడా పిల్లలకి ఇలాంటి ఫ్రస్ట్రేట్ అయినప్పుడు లేదా వాళ్ళ బాధగా అనిపించినప్పుడు లేదంటే ఏమైనా కావాలన్నప్పుడు ఎలా మనతో ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ఏంటి అని మనం చెప్పాలన్నమాట. ఇప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉంటారు, కింద పడి ఏడుస్తున్న తర్వాత ఫస్ట్ వాళ్ళ దగ్గరికి దిగి ఏం కావాలో తెలుసుకుంటాం. దాని తర్వాత ఏడుపు ఆపేసాక ఫస్ట్ మనం చేయాల్సింది వాళ్ళని హగ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ వాళ్ళకి పేరెంట్స్ టచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎమోషనలీ అప్పుడు కొంచెం సమాధానం అవుతారు. సో అలా అయిన తర్వాత నెక్స్ట్ మనం వాళ్ళు సమాధానం అయ్యాక వాటర్ ఏమైనా తాగిపించేసి నెక్స్ట్ చేయాల్సింది వచ్చేసి ఇలా ఏడవకూడదు. ప్రతిదానికి నీకేం కావాలో నువ్వు అమ్మనో లేదా నాన్ననో అడిగితే ఇస్తారు కదా, నో చెప్పం కదా నీకు. ఒకవేళ అది బ్యాడ్ అయితే నీకు మంచిది ఏదో అది ఇస్తాం కదా, సో నువ్వు అడగాలి. నీకేమో అది అడగడం ఎలా అని తెలియలేదనుకో, చూపి కనీసం ఏం కావాలి చూపిస్తే తీసిస్తాం కదా, నీకు అది ఇస్తాం కదా. ఏడవడం వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అనేసి వాళ్ళకు క్లియర్గా చెప్పాలన్నమాట. సో ఇది ఒక రోజుతోనే జరిగిపోదు. ఒకసారి మీరు ఇలా చేసేసి బేబీ వినలేదని చెప్పేసి ఫ్రస్ట్రేట్ అయితే మళ్ళీ నేనేమి చేయలేను. ఇది స్లోగా, ఇది ఒక స్లో ప్రాసెస్ అనమాట. గ్రాడ్యువల్గా స్టార్ట్ చేస్తే దెన్వీలో మేము ఇలాంటి బిహేవియర్ 1 yearలో అబ్జర్వ్ చేస్తాము. ఆల్మోస్ట్ ఎవ్రీ 3 months 6 monthsకి తనకి ఇలాంటి బిహేవియర్ అంటే బాగానే ఉంటుంది, యాక్టివ్గా బాగా అంతా బాగుంటుంది. అలా సడన్ ఒక 1 weekలో తన కంప్లీట్గా అపరిచితురాల్లా బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే తన క్యారెక్టరే కాదనమాట, ప్రతిదానికి మొండిగా ఉండడం, ఏడవడం, ఎత్తుకో 24 గంటలు ఎత్తుకొని ఉండాలి, పడుకోబెట్టడానికి కూడా వాళ్ళ నాన్న ఉండాలంటుంది. ఎంతెందుకు మొన్న 3 days బ్యాక్ అనమాట, అంటే మండే ట్యూస్డే 2 రోజులు కూడా నేను యాక్చువల్గా ఈ వీడియో పెట్టాల్సింది మండే చేయాల్సిన వీడియో, బట్ కుదరలేదు. ఎందుకు అంటే తను డెవలప్మెంటల్ చేంజెస్ ఈ స్టేజ్లో ఉందన్నమాట. ఈ 2 days ఎంత మనకు ఫ్రస్ట్రేషన్ అనాలో ఏమనాలో తెలియదు, కానీ డే మొత్తం ఎత్తుకొనే ఉండాలంటుంది, డే మొత్తం తనతోనే ఉండాలంటుంది. కొద్దిగా అలా వదిలి ఇలా పక్కకు వెళ్ళామో ఏడుస్తుంది. సో దీన్ని
ఎలా కంట్రోల్ చేయాలి. మామూలుగా అయితే ఈ పీరియడ్ ఒక 1 వీక్ ఆ 10 days వరకు ఉంటుంది. బట్ ఇలా మనం కొద్దిగా నేనేం చేశాను అంటే జనరల్గానే ఒక 1 hour అంటే అర్లీగా లేయడం ద్వారా, దీనికి నేను ప్రాక్టికల్గా ఫాలో అయ్యి చెప్తానండి. మామూలుగా అయితే 5కి లేస్తాను. అలా కాకుండా తనకి ఈ స్టేజ్ ఉందని అర్థం అవ్వగానే 4 o'clockకి లేచి ఏమేం పనులు ఉన్నాయో ఫాస్ట్గా ఫినిష్ చేసి ఆ రోజు చేయాల్సిన పనుల్ని కూడా వీలైనంత ఫాస్ట్గా చేయడానికి ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఎక్కువ టైం ఎక్కువసేపు బేబీతో టైం స్పెండ్ చేయొచ్చు. సో దట్ వాళ్ళలో ఈ బిహేవియర్ని తక్కువ చేయొచ్చు అనమాట. లక్కీలీ ఈ రోజు తను 2 రోజులు అలా ఉండింది. సో ఇవాళ వచ్చేసి తను హ్యాపీగా నైట్ బాగా నిద్రపోయింది అండ్ మార్నింగ్ నుంచి యాజ్ యూజువల్ నార్మల్ అయింది. సో ఈసారి జస్ట్ 2 days మాత్రమే ఇలాంటి బిహేవియర్ ఉండింది. గుడ్ థింగ్ కదా. సో 2 రోజులు ఆ పనుల్ని కొద్దిగా పోస్ట్పోన్ చేయడం వల్ల బేబీలో ఇంకొక 4 days ఆర్ 5 days ఇలాంటి ఫ్రస్ట్రేషన్కి లీడ్ కాకోకుండా అయితే ఉండడానికి నా వంతు హెల్ప్, మా వంతు పేరెంట్స్గా నేను కానీ మా ఆయన కానీ మా వంతు హెల్ప్ అయితే చేసామని ఫీల్ అవుతాం అనమాట. ఇలా కాకుండా ఆ టైంలో తను ఎత్తుకోమంటోంది కదా అని చెప్పేసి కొట్టడమో తిట్టడమో చేసామనుకోండి, వాళ్ళ ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. ఆ 10 days కాస్త 20 days, 1 month, లేకపోతే అది ఇంకా అలా కంట్రోల్ కాదేమో. ప్రాబబ్లీ వాళ్ళు అలాగే మొండిగా తయారైపోతారేమో. ఫ్యూచర్కి ఎంత ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ గ్రోత్కి ఎంత ఎఫెక్ట్ పడుతుంది, మెంటలీ వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారు. మనం చిన్నప్పుడు మన అమ్మ నాన్నలు కానీ మనల్ని కొట్టిండేదో, మనం ఏదైనా అడిగినప్పుడు మన ఎమోషనలీ మనం వీక్గా ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా కొట్టిండేదో తిట్టిండేదో, ఇప్పటికీ మనకు అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఒక 2-3 మన మైండ్లో మెదులుతాయి మన చైల్డ్హుడ్ మెమరీస్ని తలుచుకుంటే. అలా ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి కదా, ప్రతి ఒక్కళ్ళ చైల్డ్హుడ్లోనూ అలాంటివి ఉంటాయి. సో అట్లీస్ట్ మన బేబీస్కి మనం అది ఇవ్వద్దు. దీనివల్ల వాళ్ళకి ఏమి రాదు, మనకు ఏం రాదు. మనము మెంటలీ చాలా స్ట్రెస్ అవుతాం. దీనివల్ల అన్నెసెసరీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బీపీఓ లేకపోతే ఏ టెన్షన్ ఇష్యూస్ లేకపోతే హెల్త్ ఇష్యూస్, ఇలాంటి ఏవో హెల్త్ ఇష్యూస్ మనకు వస్తాయి. బేబీ మెంటలీ డెవలప్మెంట్కి ఎంతో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం కామ్గా ఉండి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం చేయాల్సింది, మనం తెలుసుకోవాల్సింది. ఇదే అండి హ్యాపీ పేరెంటింగ్ అంటే. ఏదో హ్యాపీ పేరెంటింగ్ అంటే ఇంకేదో కాదు. మనం దీన్ని కామ్గా ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్తో పీస్ఫుల్గా దీన్ని తీసుకొని దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తామనేది హ్యాపీ పేరెంటింగ్ అంతే. ఇలా బేబీస్ ఈ బిహేవియరల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమంటే వీలైనంత వరకు కూడా వాళ్ళకి వేరే యాక్టివిటీస్లో వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలన్నమాట. వీలైనంత వరకు స్క్రీన్ టైంని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. 0కి వచ్చినా కూడా మంచిది స్క్రీన్ టైం. ఎందుకంటే వాళ్ళకి ఫిజికలీ వాళ్ళ మెంటలీ డెవలప్మెంట్ ఏమీ ఉండదన్నమాట. వాళ్ళ స్టిమ్యులేషన్స్ అన్నీ ఆగిపోతాయి స్క్రీన్ టైం ద్వారా. కాబట్టి ఆ స్క్రీన్ టైం బదులు వేరే యాక్టివిటీస్ చేపిస్తూ ఉండండి. సో దట్ బేబీస్లో ఈ ఫ్రస్ట్రేషన్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే పడుకునేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు బెడ్ టైం అనేది. ఎందుకంటే వాళ్ళు రోజంతా చేసింది వాళ్ళ బెడ్ టైం అంటే పడుకున్నప్పుడు వాళ్ళకి అన్ని రీకాల్ అవుతూ ఉంటాయి అనమాట మైండ్లో. వాళ్ళకి అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి పిల్లలకి. కాబట్టి ఆ టైంలో మనము కొన్ని మంచి మాటలు వాళ్ళతో మాట్లాడడం, కుదిరితే వాళ్ళని కూర్చోబెట్టుకొని కొన్ని స్టోరీస్ చెప్పడము, బెడ్ టైం స్టోరీస్ చెప్పడము, లేకపోతే వాళ్ళతో ఇంకేదో యాక్టివిటీ టైం స్పెండ్ చేయడం ద్వారానో వాళ్ళు పీస్ఫుల్గా పాజిటివ్గా నిద్రపోతారు అనమాట. బేబీ ముందు రోజు నైట్ పీస్ఫుల్గా నిద్రపోయిందంటే నెక్స్ట్ డే పీస్ఫుల్గా లేస్తారు. డే మొత్తం బాగుంటుంది. సో నైట్ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బేబీ యొక్క నెక్స్ట్ డేకి. సో ఇంకా అది అలాగే కంటిన్యూ అవుతూ పోతూ ఉంటుంది. అండ్ నేను ఆల్రెడీ బేబీకి డైలీ కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ అయితే చెప్పాలి అనేసి నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. సో ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్లో బేబీస్కి మనము Day 1 నుంచి కూడా బేబీ పుట్టిన దగ్గర నుంచి కూడా చెప్తూ ఉంటే ఒక కాన్ఫిడెంట్ ఇండిపెండెంట్ ఒక హ్యూమన్ బీయింగ్ని మనం రైజ్ చేయొచ్చు అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, గర్ల్ ఆర్ బాయ్తో అని సంబంధం లేదండి. ఎవరైనా ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అయితే మనము హ్యూమన్ బీయింగ్లో అయితే మన బేబీని మనం పెంచగలుగుతాం అనమాట. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రతి ఒక్కళ్ళు చేసే తప్పు ఏం తెలుసా, ఇక్కడ బేబీ అలా ఉండడం ఓకే, మొండిగా ఉండొచ్చు, కోపం ఎక్కువ ఉండొచ్చు, స్టబ్బన్గా ఉండొచ్చు, ఇవన్నీ ఓకేనే. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏమంటే మదరో ఫాదరో బేబీని ఎదుటి వాళ్ళ ముందు చెప్తారు చూడండి, పోయి మా వాడు ఇంత వాడికి మొండి ఎక్కువ, మా అమ్మాయికి కోపం ఎక్కువ, లేదంటే మా అమ్మాయికి షై ఫీలింగ్ ఎక్కువ, మాట్లాడదు ఎవరితోనూ. ఇంకా ఈ కరోనా తర్వాత అయితే ఈ కరోనా టైంలో పుట్టిన బేబీస్ వీళ్ళంతా కరోనా బేబీస్, వీళ్ళ నలుగురితో కలవరు, వీళ్ళు ఎవరితోనో మాట్లాడడానికి చాలా ఫీల్ అవుతూ ఉంటారు, వీళ్ళకి కొద్దిగా షై ఎక్కువ ఇలా. సో వాళ్ళని డిస్క్రిమినేట్ చేసేసి సో వాళ్ళకి లేని ఫీలింగ్స్ని కూడా బేబీస్లో ఓకే నేను ఇంతేనేమో, ఓకే వాళ్ళకి అలా ఉండదు, ఏదో కొద్ది పీరియడ్ అండి ఇది, వాళ్ళలో ఈ బిహేవియర్ అనేది కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. బట్ ఆ కొద్ది రోజుల్లోనే చిన్న పిల్లోడు 1 year 2 year బేబీ దగ్గరికి పోయి అబ్బా ఆ బేబీ వాడు చాలా మొండి, వాడికి దూరం, వాడు ఏమడిగితే అది ఇచ్చేయండి, చాలా మొండి, వాడు ఏమడిగితే అది ఇచ్చేయండి, అమ్మ చాలా కోపము, తన కోపం తెప్పియొద్దు, ఇలా అంటూ పోతుంటే అక్కడ ఎవరికి మంచి,
అక్కడ మార్చాల్సింది బేబీని. అది వదిలేసి చుట్టుపక్కల ఉండే వాళ్ళని కంఫర్ట్ చేస్తూ బేబీకి ఇంకా ఎక్స్ట్రా కంఫర్ట్ ఇస్తే వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువ మల్టిపుల్ చేసుకొని నెగిటివ్గానే పెరుగుతారు, కానీ పాజిటివిటీ ఎక్కడ ఉండదు. దానివల్ల ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు అలా ఎవరైతే చెప్పింటారో మదర్ ఆఫ్ ఫాదర్కో వాళ్ళకి ఎదురు తిరుగుతారు. అప్పుడు అయ్యో మాదే తప్పు, మేము తప్పుగా పెంచాం, మా పెంపకం సరిగ్గా లేదు, ఇలా బాధపడడం కరెక్ట్ కాదు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పేయాలి. ఎందుకంటే దానికి విక్టిమ్ని నేనే. బికాజ్ నా చిన్నప్పటి నుంచి కూడా నా ఫీలింగ్స్ని ఎవరితో చెప్పుకోలేకపోవడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే ఇళ్ళలో వాళ్ళే. మా అమ్మాయికి మొహమాటం ఎక్కువ, సిగ్గు ఎక్కువ, ఎవరితోనూ మాట్లాడదు. ఇప్పటికీ నేను ఎవరితో ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా కూడా అలా నన్ను చేసేసారనమాట. తను ఏదైనా కోపం వచ్చినా బాధ వచ్చినా చెప్పుకోదు, ఎక్కువ మాట్లాడదు, తను కొంచెం సైలెంట్, కొంచెం తను ఇన్నోసెంటే, సైలెంట్ ఇలా. సో నాకుంటుంది కదా, ఎవరైనా నన్ను కోపడినా నా మీద, లేకపోతే నన్ను ఎవరైనా తిట్టినా, లేకపోతే నన్ను ఎవరైనా హర్ట్ చేసినా వాళ్ళకి నేను తిరిగి చెప్పాలి, నేను నా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనే ఫీలింగ్ నాకు ఉంటుంది. అలా కాకుండా నా గురించి ఒక ట్యాగ్ లైన్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారనుకోండి, దానికి నేను విరుద్ధంగా నేను ఆపోజిట్గా నేను ఉంటే అయ్యో ఒకవేళ మా పేరెంట్స్ని వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో, వద్దులే అని చెప్పేసి నేను ఇంకా అక్కడ అడ్జస్ట్ అవుతూ పోవడం. సో ఇక్కడ పర్సనల్లీ ఒక మెంటల్ డిస్టర్బెన్స్ అనేది నాలో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కంప్లీట్గా దాన్ని ఓవర్కమ్ అయ్యాను, కానీ అలా ఓవర్కమ్ కాని సిచ్యువేషన్స్లో చాలామంది సూసైడ్ చేసుకోవడము, ఇంకో ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి కదా. అలాంటి సిచ్యువేషన్స్ అయితే మన బేబీస్కి ఇవ్వకూడదు, నెక్స్ట్ జనరేషన్ బేబీకి అయితే ఇవ్వకూడదు. అట్లీస్ట్ నా వీడియోస్ ద్వారా, ఈ మన ఛానల్ ద్వారా ఎంతో కొంతమందిలో అవేర్నెస్ క్రియేట్ అవ్వాలనేసి నా ఉద్దేశం అయితే. సో ఇది ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మన బేబీకి వాళ్ళ ఏజ్తో సంబంధం లేదండి. 1 month బేబీ కానీ అప్పటి నుంచి మొదలుపెట్టి ఒక 5 words వాళ్ళ డైలీ లైఫ్లో మనం ఇంక్లూడ్ చేయాలి. ఏంటివి అవి అంటే ఎస్, నో, ప్లీజ్, థ్యాంక్స్, సారీ. సో ఈ 5 పదాలు మనం డైలీ వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఏ కాంటెక్స్లో అంటే ఏ సమయంలో యూజ్ చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలి అనేది వాళ్ళకి నేర్పియాలన్నమాట. సో దట్ వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషనల్లీ వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా అయితే ఉంటారనమాట. అండ్ చాలామంది మన ఇంట్లో వాళ్ళకి అమ్మా నాన్నలకి ఏముంది థ్యాంక్స్ చెప్పడం, సారీ చెప్పడం ఇలాంటివి అసలు ఉండకూడదండి. రోజంతా మన కోసం కష్టపడుతుంటారు. మన అమ్మ ఇంట్లో వంట చేసినప్పుడు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పామనుకోండి, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ డే మొత్తం పడిన కష్టానంతా మర్చిపోతారు కదా. కానీ మనం చెప్పం, ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పము. సో అదే మనం చేసే తప్పు. ఫస్ట్ ఏదైనా సరే ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. హస్బెండ్ అండ్ వైఫ్, దాని బేబీకి చెప్పాలంటే ఇంట్లో ఎవరు ఉంటారు, హస్బెండ్ అండ్ వైఫ్ కదా, అంటే పేరెంట్స్. ఫస్ట్ మనల్ని వాళ్ళకి థ్యాంక్స్ ఏ టైంలో చెప్పాలి, సారీ కానీ లేకపోతే ప్లీజ్ అడగడం, ఏదైనా కావాలంటే నాకు ఇది ఇచ్చే, పేరెంట్సే కదా నాకు అది ఇవ్వు అని అథారిటీగా అడగడం కాకుండా ప్లీజ్ గివ్ మీ, ప్లీజ్ ఇవ్వండి. సో ఇలా రిక్వెస్టింగ్ ఏ టైంలో ఏంటి, ఈ పదాలను ఎలా వాడాలో కూడా క్లియర్గా నేర్పియాలి. దాన్ని ఇప్పుడు ఎగ్జాక్ట్గా 24 months ఓల్డ్ తను 5 పదాలని ఎఫెక్టివ్గా ఏ టైంలో యూస్ చేయాలో ఆ టైంలో కరెక్ట్గా యూస్ చేస్తుంది. మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈ విషయము, తను అంత ఎఫెక్టివ్గా యూస్ చేస్తుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీ బేబీస్కి ఇప్పటి నుంచి అట్లీస్ట్, ఎప్పుడు లేట్ అయితే ఏం కాదు కదా, ఇప్పటి నుంచే ఈ 5 పదాలని యూస్ చేయండి, మీరే రిజల్ట్ అనేది చూస్తారు. అండ్ ఇంకొకటి ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా వాళ్ళు ఈ టాడ్లర్స్ అన్ని వాళ్ళే చేయాలనుకుంటారు కదా, చేయనివ్వండి. మహా అయితే ఏముంది, కొద్ది కింద పోస్తారు, నీళ్లు కింద పోయడము, ఫుడ్ కింద వేయడం చేస్తారు, ఓపిక్గా క్లీన్ చేసుకుంటాము. బట్ వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మేము చేసాము. సో దట్ అక్కడ ఫ్రస్ట్రేట్ అయ్యేదో లేదంటే ఏడ్చదో ఇవి తగ్గుతాయి. అండ్ ఒక ఇండిపెండెంట్ బేబీ ఇండిపెండెంట్గా వాళ్ళు పెరుగుతారనమాట. ఒక 5 ఏళ్ల బేబీనో 10 ఏళ్ల బేబీనో వాళ్ళు తినడం రాలేదంటే వాడికి ఇంక సరిగ్గా తినడమే రాదు, స్నానం చేసుకోవడం రాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోరని చెప్పేసి ఫ్రస్ట్రేట్ అయ్యే మదర్స్ ఎంతోమంది ఉంటారు. కానీ ఈ 2 years 1 year బేబీకో వాళ్ళకి వాళ్ళు చేస్తామన్నప్పుడు వదిలిపెట్టలేదు. సో మేజర్గా చేసే తప్పు ఏమంటే వాళ్ళు దానికి రెడీగా మేము ఉన్నామన్నప్పుడు వాళ్ళని వదలాలి చేయడానికి. మెస్సీ అవ్వచ్చు, కొద్దిగా మెస్సీ అవుతుంది, పర్వాలేదు క్లీన్ చేసుకుందాము. బట్ మనకు ఫ్యూచర్లో దానివల్ల మనకు ఉన్న బేబీకి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని వదలాలన్నమాట. అండ్ ఇంకొకటి నేను ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా డైలీ యాక్టివిటీస్లో బేబీని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎలాంటి అథారిటీగా కాదు, ఈ ప్లేట్ తీసుకెళ్ళి షింక్లోకి వేసిరా, ఇది ఎత్తిపెట్టు, ఇది ఇచ్చే మనం అథారిటీగా చెప్తే పిల్లలు ఏవి నేర్చుకోరు. మనం ఫాలో అయ్యేది, ఇప్పుడు నేను నా ప్లేట్ తిన్న తర్వాత తీసుకెళ్ళి షింక్లోకి వేస్తాను కదా, కానీ నువ్వు కూడా నీ ప్లేట్ షింక్లోకి వేస్తావా, అమ్మతో పాటు రా వేద్దామా. సో ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, సో ప్రతిదీ ఇలా మనతో పాటు వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటుంటే ప్రాక్టికల్గా వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇలాంటి బిహేవియరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి అనమాట. ఐ థింక్ ఇవండి బేబీస్ ఎక్కువ మొండిగా ఉన్నప్పుడు ఇవన్నీ కొన్ని స్టెప్స్ మనం ఫాలో అయినట్లయితే ఈ మొండితనం, ఈ ఫేజ్ అనేది కామన్. 1 to 3 years బేబీస్లో ఇట్స్ క్వైట్ కామన్ అనేది. కాకపోతే దీని పీరియడ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. అండ్ బేబీస్ కూడా చాలా పాజిటివ్గా, ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో, అట్మాస్ఫియర్లో పెరిగితే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా పెరుగుతారు. సో
ఇవన్నీ టిప్స్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.